హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు మాన్సా. నేను బీఎస్సీ ఫారెస్ట్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో. సో ఏంటంటే మాకు 4A ప్రోగ్రామ్ అని ఉంటుంది, అంటే ఫారెస్ట్రీ వర్క్ ఎక్స్పీరియన్స్ ప్రోగ్రామ్ అని. సో ఫైనల్ ఇయర్లో వచ్చేసి ఏంటంటే ఒక 1 మంత్ ఆ ఫారెస్ట్లో ఏమేమి చేస్తారు అనే దాని గురించి అంతా మేము నేర్చుకోబోతున్నాం. సో మాకు రేంజ్ అటాచ్మెంట్ అనేది రేంజర్స్ అంటారు ఇట్లా ఫారెస్ట్ని. ఒక ఒక రేంజ్కి మాకు అటాచ్ చేసిండ్రి, పాల్వాంచి రేంజ్కి అనమాట. సో మేము వెళ్ళింది వచ్చేసి ఇక్కడ అశ్వరావుపేట్ రేంజ్కి అనమాట. సో అక్కడ ఏంటంటే కానీ ఆ రోజు ఇది డే 16 మేమున్న రేంజ్ అటాచ్మెంట్ డే 16 అనమాట ఇది. సో ఆ రోజు మేము ఏమేమి చూసినామంటే కానీ నర్సరీ చూసినాం, అక్కడే దగ్గరలో ఉన్న హార్టికల్చర్ రీసెర్చ్ సెంటర్ అనేది. ఇది 1988లో ఎస్టాబ్లిష్ చేసినారు. ఇంకా నెక్స్ట్ కెమెలాయిడ్ ఇండస్ట్రీ ఒకటి ఉంటే అక్కడికి వెళ్ళింది. సో నర్సరీ గురించి ఇక్కడ మనం చూసినట్టయితే కానీ వీళ్ళు టోటల్ 70 ఎకర్స్లో 10 ఎకర్స్ బిల్డింగ్స్ తీసేస్తే ఇంకా మొత్తం అంతా డిఫరెంట్ ట్రీస్ కావచ్చు, డిఫరెంట్ ఫ్రూట్స్వి కావచ్చు, ఇవన్నీ కూడా హార్టికల్చర్ క్రాప్స్వి నర్సరీస్ అనేది మెయింటైన్ చేస్తున్నారు. సో దాని గురించి ఇన్ఫర్మేషన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. నియర్లీ ఒక 25 ఎకర్స్ వరకు మ్యాంగో, 7 ఎకర్స్ వరకు క్యాషు, ఇంకా బీటిల్ వైన్. వీళ్ళు జర్మ్ ప్లాజం కలెక్షన్ చేసి వేరే వేరే స్పీషీస్ అన్నీ ఇక్కడ ఒక 30 జీనోటైప్ వరకు మెయింటైన్ చేస్తుందంట బీటిల్ వైన్ది అయితే. అదే బనానాది అయితే ఒక 35 జీనోటైప్ జర్మ్ ప్లాజం కూడా చేస్తున్నారంట. ఇంకా తర్వాత ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదేంటంటే కానీ గ్రాఫ్టింగ్ మెథడ్ అనమాట. కింద స్టాక్ అనేది నువ్వు ఏదన్నా పెట్టవచ్చు. కింద ఇట్లా ఉంది కదా ఆ వుడ్ది, అది స్టాక్ ఏదైనా పెట్టుకోవచ్చు. పైన షియాన్ వచ్చేసి మనకు కావాల్సిన వెరైటీస్ అనేది గ్రాఫ్టింగ్ పద్ధతిలో మనం చేస్తే కానీ మనకు కావాల్సిన డిజైర్డ్ వెరైటీ ఆఫ్ ఫ్రూట్స్ అనేటివి వస్తాయి అనమాట. ఎన్ని కావాలన్నా పెట్టుకోవచ్చు అనమాట ఒక్కొక్క బ్రాంచ్కి. సో అట్లా ఈ యొక్క హార్టికల్చర్ సెంటర్లో అంతా మొత్తం హార్టికల్చర్ క్రాప్స్ గురించి, ఇంకా ఎట్లా మెయింటైన్ చేస్తారు, ఏమేమి పెస్ట్స్ ఉంటాయి, ఇవన్నిటి గురించి అంతా ఎక్స్ప్లెయిన్ చేసింది. మెయిన్గా అక్కడ అశ్వరావుపేటలో చూస్తే కానీ ఇది రాజమండ్రికి దగ్గర కాబట్టి ఏంటంటే చాలా నర్సరీస్ ఉన్నాయి. అసలు ఒక కిలోమీటర్కి ఒక 3-4 నర్సరీస్ ఉన్నాయి. కానీ ఇక్కడ మెయిన్ ఈ యొక్క హార్టికల్చర్లోనే నర్సరీ ఎందుకు మెయింటైన్ చేస్తున్నారంటే ట్రూ టు టైప్, అంటే క్వాలిటీలో అసలు కాంప్రమైజ్ కాదనమాట. అంటే బయట నర్సరీస్లో మనకు తెలియదు కదా ఎట్లాంటి టైప్ ఆఫ్ ఫ్రూట్స్ వస్తాయి అని. ఇక్కడ ఏంటంటే కానీ మనకు కావాల్సిన టైపు, ఇట్లాంటి టేస్ట్, ఇట్లాంటి బల్క్లో, ఇట్లాంటి సైజులోనే వస్తాయి అనే ఒక క్వాలిటీ మనకు అంతా స్టడీస్ చేసి వీళ్ళు క్రాప్స్ అనేది రైస్ చేస్తుంటారు కదా. సో మనకు క్వాలిటీ అయిన క్రాప్స్ అనేది వస్తాయి అనమాట. గ్యారంటీగా మనకు క్వాలిటీ మెటీరియల్స్ అనేవి సప్లై ఇస్తూ ఉంటారు. ఇంకా మనకు ఒకవేళ ఇలాంటి మనకు క్వాలిటీ ఉన్న క్రాప్స్ మనకు కావాలంటే కానీ చాలా వెబ్సైట్స్ ఉంటాయన్నమాట. డిఓజిఆర్ వెబ్సైట్ అనేది ఆన్లైన్ వెబ్సైట్. సో ఇక్కడ నుంచి కూడా మనము ఇంకొకటి వెబ్సైట్ ఏంటంటే ఐఐహెచ్ఆర్ అనమాట. సో ఇలాంటి ఐఐహెచ్ఆర్ సీడ్ పోర్టల్ ఇది బెంగళూరులో ఉంటుంది అనమాట. సో ఇలా ఆన్లైన్ వెబ్సైట్స్ నుంచి కూడా మనకు కావాల్సిన సీడ్స్ కావచ్చు, ట్రీస్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకు సప్లై అనేది చేస్తారనమాట. సో మెయిన్గా ఇది పర్పస్ అనమాట, క్వాలిటీ మెయింటైన్ చేయడానికి ఇలాంటి హార్టికల్చర్ రీసెర్చ్ సెంటర్స్ అనేవి మెయింటైన్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు రీసెర్చ్ చేసి అవన్నీ చేస్తారు కాబట్టి అదనమాట. ఇంకా నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇంకా కెమెలాయిడ్స్కి అయితే వెళ్ళిపోయినాము. కెమెలాయిడ్స్ ఏంటంటే కానీ వీళ్ళు ఇక్కడ మెయిన్ ఈ ఇండస్ట్రీలో ఏం చేస్తారంటే కానీ డిఫరెంట్ ఫర్న్స్ కావచ్చు, షర్బ్స్ కావచ్చు, దాని యొక్క ఫ్రూట్ కావచ్చు, లీవ్స్ కావచ్చు, ఫ్లవర్స్ కావచ్చు, ఇవన్నీ రా మెటీరియల్ బల్క్ అమౌంట్లో తీసుకొచ్చి వీళ్ళు పౌడర్స్ చేస్తారనమాట. సో పౌడర్స్ చేసి వేరే వేరే కంపెనీస్కి అంతా సప్లై చేస్తారనమాట. సో ఇది ఇంకా మాకు అశ్వరావుపేటలో మేము ఉండే లాస్ట్ డే అనమాట. సో అట్లా అక్కడ చాలా మంచిగా పిల్లలంతా మాతో కలిసిపోయినారు. సో వాళ్ళతో అట్లంతా టైంపాస్ చేసేసి ఇంకా మా రేంజ్కి అయితే మేము వెళ్ళిపోయినాం, పాల్వంచి రేంజ్కి. అక్కడ ఎఫ్ఆర్ఓ సార్ వాళ్ళ వైఫ్ కూడా అసలు మాతో బాగా కలిసిపోయింది. ఏదో వెళ్తుంటే కానీ బంధువుల ఇంటి నుంచి వెళ్ళిపోయిన ఫీల్ వచ్చింది అనమాట. కానీ వెళ్తున్నప్పుడు మాదేంటంటే ఇట్లా వెనక అంతా ఓపెన్ ఉండిండే వ్యాన్లో వెళ్ళినామన్నమాట. సో అంతా ఫారెస్ట్లు అన్నీ చూసుకుంటూ చాలా డిఫరెంట్ వైబ్ ఉండింది ఆ రోజైతే. కానీ ఇంకా మధ్యలో చాలా స్నేక్స్ చూసినాము, కొన్ని ఒక 2 ఏమో చనిపోయిండే. సో ఇట్లా ఆ డే అయితే అయిపోయిందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ యొక్క వ్లాగ్ గురించి అయితే కానీ. సో ఇంకొక 5-6 వ్లాగ్స్ అనేది ఇంకొస్తాయి అనమాట. ఇంకెందుకంటే ఇంకా మా రేంజ్ అటాచ్మెంట్ కూడా ఎండ్ అయిపోతూ ఉంది. సో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే కానీ ఎవరైనా ఫారెస్ట్రీ స్టూడెంట్స్ ఉంటే, నేచర్ రిలేటెడ్ ఏదైనా సబ్జెక్ట్ చదువుతున్న వాళ్ళకు ఉంటే కానీ షేర్ చేయండి ఇన్ఫర్మేషన్, మీకు యూస్ఫుల్ అనిపిస్తే కానీ. ఇంకా అంతే ఫ్రెండ్స్, ఇంకొక 5 to 6 మ్యాక్సిమం ఈ యొక్క రేంజ్ గురించి అయితే కానీ ఈ వీడియోస్ అనేవి
వస్తుంటాయి అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇదే అనమాట. ఇంకొకటి మేము ఈవినింగ్ వెళ్ళిన తర్వాత మేమే అంతా వంటలన్నీ వండుకున్నాం అనమాట. సో ఇక్కడ అంతా చూడొచ్చు మా హంగామా అనేది ఎట్లుంటుందో. ఈ వీడియో వ్లాగ్ ఎండ్ అయ్యే ముందు మా హంగామా అంతా చూసేసిన తర్వాత ఎండ్ చేయండి, ఇంకా అయిపోద్ది. ఇదేమో ఇంకొక వ్యక్తి ఏమో చేస్తున్నాడు ఫ్రెండ్స్. చికెన్ అవుతుంది ఫ్రెండ్స్. బగారన్నం వండుతున్నారు ఫ్రెండ్స్. ఆకలి అవుతుంది ఫ్రెండ్స్. పెద్ద కుక్కర్సే ఉన్నారు. గరం గరంగా అవుతుంది ఫ్రెండ్స్. అదే అక్కడ అది ఉడుకు. అదే అది ఉతికేసి అదే నెక్స్ట్ పని ఉందయ్యా తొందరగా. ఏ బబ్లు, వేర్ ఇస్ బబ్లు? దిస్ గాయ్ వన్ గర్ల్. ఏ ఇక్కడ లేడే. మారు వెజ్ పలావా. అదే తొందర కంఫర్ట్ ఉంది చూడు నా దగ్గర ఒకటి. అదే మంచిది చేయాలి, లేకుంటే ఈ నెల కూడా కదా. వెరీ గుడ్. బగారా రైస్ కావాల్సిన పదార్థాలు ఇంకా ఉడుకుతుందా తగినంత అన్నీ వేసేసుకొని మూత పెట్టేస్తే అయిపోద్ది. ఓకే, ఇక్కడేమో చేస్తుంది ఇది పెరుగు పచ్చడి రెడీ. ఇది వెజ్ కర్రీ, రైస్. నీకేం కావాలి? వాటర్ చూడండి. నేను కూడా హెల్ప్ చేస్తున్నా. చూడండి ఇంత మంచి హెల్ప్ చేస్తున్నాను. స్నానం చేస్తుండు. నువ్వేం రావట్లేదు ఇంట్లో.